నమస్కారం అండి. నా పేరు గంగాధర్ నీలం. మనం ఇప్పుడు నాగదోషం ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడు ఎలా ప్రవేశిస్తుంది అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. నాగదోషం ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడు ఎలా ప్రవేశిస్తుంది అనేది డిస్కస్ చేసుకునే ముందు, ఏ వ్యక్తి జీవితంలోనూ నాగదోషం పూర్తిగా ఉండదు. ఒకవేళ నాగదోషం ఒక వ్యక్తి జీవితంలో పూర్తిగా నిండిపోతే నాగదోషం తప్ప వేరే ఏమీ ఉండదు. కాబట్టి నాగదోషం ఒక వ్యక్తి జీవితంలో అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది. అంటే యాక్టివేట్ అయ్యి డీయాక్టివేట్ అవుతూ ఉంటుంది. మనం ఇప్పుడు నాగదోషం ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడు యాక్టివేట్ అయ్యి ఎప్పుడు డీయాక్టివేట్ అవుతుంది, ఏ స్టేజెస్లో జరుగుతుంది అనేది మనం చర్చించుకుందాం. మొదటగా గత జన్మలో కానీ లేదా కుటుంబ కర్మ ద్వారా కానీ ఒక వ్యక్తికి నాగదోషం ఉంటే అతని బాల్యకాలంలో పుట్టినప్పటి నుంచి 9 సంవత్సరాల వరకు ఏ రూపంలోనూ నాగదోషం ప్రవేశించదు. 9 సంవత్సరాల తర్వాత అతనికి రోగం రూపంలో నాగదోషం ప్రవేశించే అవకాశం ఉంటుంది. కామన్గా మనము చిన్నపిల్లల్లో 9 సంవత్సరాలు నిండిన తర్వాత చెవిలో చీము రావడము, లేదా అతి చిన్న వయసులో వాళ్ళకు కళ్ళకు సైట్ రావడము, అద్దాలు రావడము జరుగుతూ ఉంటుంది. ఇలాంటివన్నీ నాగదోషం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇది మొదటి స్టేజ్. రెండవ స్టేజ్లో ఒక వ్యక్తి యవ్వన కాలంలో వివాహం జరగడానికి చాలా ఆటంకాలు వస్తాయి, లేదా వివాహం లేటుగా అవ్వడము, వివాహం ఫిక్స్ అయ్యి క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉండడము, ఇలాంటివన్నీ నాగదోషం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇది సెకండ్ స్టేజ్. ఇంకా థర్డ్ స్టేజ్, ఒక వ్యక్తి వివాహమైన తర్వాత భార్యాభర్తల మధ్య చాలా కలహాలు, సందేహాలతో వాళ్ళు నిత్యము గొడవ పడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది థర్డ్ స్టేజ్. ఫోర్త్ స్టేజ్లో ఒక వ్యక్తికి లేదా ఆడవాళ్ళకి ముఖ్యంగా గర్భధారణ జరగకుండా పోవడము, లేదా గర్భధారణ జరిగినా గర్భస్రావం జరగడము, గర్భం నిలబడకుండా పోవడము, అలాంటివి జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ స్టేజ్లో ఒక వ్యక్తి మధ్య వయస్సులో ఒక పెద్ద రోగమును కానీ లేదా ఒక పెద్ద సమస్యను కానీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత లాస్ట్ స్టేజ్లో చివరి 2 సంవత్సరాలు అంటే జీవిత చరమాంకంలో ఒక పెద్ద రోగం రూపంలో నాగదోషం వచ్చి అతని మరణానికి కారణమవుతుంది. ఈ విధంగా నాగదోషం డిఫరెంట్ స్టేజెస్లో యాక్టివేట్ అయ్యి డీయాక్టివేట్ అవుతూ ఉంటుంది. మనము పైన చెప్పినవన్నీ ఆ వ్యక్తికి నాగదోషం ఎంత ఉంది అనే దాన్ని బట్టి తీవ్రత ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి ఒక పాము చంపిన దోషం ఉంటే నేను చెప్పినవన్నీ ఆ ఒక పాము చంపిన దోష తీవ్రత ఉంటుంది. అదే 100 పాములు చంపిన దోష తీవ్రత ఉంటే అంత తీవ్రంగా నాగదోషం అతని జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఈ విధంగా మనము నాగదోషం ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడు ఎలా ప్రవేశిస్తుంది, ఏ స్టేజెస్లో ప్రవేశిస్తుంది అనేది డిస్కస్ చేసుకున్నాము. నా నెక్స్ట్ వీడియోలో నాగదోషం జీవితంలోకి ప్రవేశించే ముందు ఎలాంటి సిగ్నల్స్ లేదా వార్నింగ్ బెల్స్ని ఇస్తుంది అనేది డిస్కస్ చేసుకుందాం.